Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. ఫ్రెండ్స్, నేను మీరు రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, మన మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో ప్రస్తుతం కార్మెల్ అకాడమీలో ఉన్నాము. దాదాపు 60 సంవత్సరాల విద్యా బోధనలో సుదీర్ఘమైన అనుభవం ఉన్న ఈ కార్మెల్ అకాడమీలో దీనికి సంబంధించిన వివరాలను పూర్తిగా తెలుసుకుంటానికి మన కార్మెల్ అకాడమీ డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్ గారిని కలవటానికి వచ్చాము. వారిని కలుద్దాం. కామన్ ఫ్రెండ్స్, సార్, కార్మెల్ అకాడమీకి 60 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్నది కదా సార్. ఈ క్రమంలో మరి డిగ్రీ కాలేజ్ కూడా ప్రారంభోత్సవం ఈ అకాడమిక్ ఇయర్ చేస్తున్నట్టు తెలిసింది. మీ స్కూల్కు సంబంధించిన వివరాలు, మీ భవిష్యత్ ప్రణాళికలు, ఎటువంటి విద్యాభ్యాసం అందిస్తున్నారు అంటే క్రమశిక్షణకు మారు పేరు కార్మెల్ స్కూల్స్ అనే ఒక మంచి నానుడి ప్రజల్లో ఉంది. ఆ వివరాలు కూడా చెప్పండి సార్. So thank you so much, sir. We started the school in 1963 and in 2008 we started Carmel Junior College. Sir. In 2024 we are starting Carmel Degree College. Sir. So there is a growth from the school level to the college level. Sir. There is a growth of education that we imparted from 1963 up to 2023 and now 2024. Sir. Why we wanted to have degree college? The primary purpose of starting degree college in Carmel campus is we have a concept of KG to PG. A student joining in nursery must come out of this campus with PG and with a job. This is what we are aiming at. Wow, wonderful, sir. Carmel management is aiming at imparting quality education and also job-oriented courses. Okay. So that is the purpose why we want to start a degree college in our campus. We want to have job-oriented courses, relevant courses, so that students need not to go to Hyderabad or Warangal, wherein they can get the same quality education in our campus. సార్, మరి ఇప్పుడు కార్మెల్ అకాడమీలో ఒకప్పుడు కార్మెల్ స్కూల్గా ఉంది, మేము ఇక్కడే చదువుకున్నాము 74 వరకు. అయితే అప్పటికిప్పటికీ క్రమశిక్షణలో ఏం తేడా లేదు సార్, సేమ్ డిసిప్లిన్. ఇంతమంది పిల్లల్ని ఇప్పుడు డిగ్రీ కాలేజ్ దాకా వచ్చారుగా, ఇంతమంది పిల్లలను మీరు డిసిప్లిన్లో ఎలా పెట్టగలుగుతున్నారు? క్రమశిక్షణకు మారు పేరు కార్మల్ సార్. ఈ స్టేజెస్ ఆఫ్ ఎడ్యుకేటింగ్ ద స్టూడెంట్స్ లో Sir. one of the important tasks of an educator is enforcing discipline. Sir. A child must learn to respect his or her parents. Sir. Once he learns to respect his or her parents, automatically teachers ni respect చేస్తారు. Teachers ni respect చేయడం ప్రారంభించినప్పుడు సొసైటీని రెస్పెక్ట్ చేస్తారు. ఇది డిసిప్లిన్ అనేది. Yes, sir. Discipline is basically having respect over others. ఆ రెస్పెక్ట్ చేయాలన్నమాట. ఇటువంటి తల్లిదండ్రులు రెస్పెక్ట్ చేయాలి, టీచర్స్ ని రెస్పెక్ట్ చేయాలి, మరియు సొసైటీని గౌరవించాలి అనేటువంటి ఆ పాఠాన్ని మేము కార్మల్ స్కూల్ నర్సరీ నుంచి నేర్పిస్తున్నాం. వండర్ఫుల్ సార్. అందుకే క్రమశిక్షణ అనేది కార్మల్ స్కూల్ కి ఇంకొక అడిషనల్ అసెట్ అన్నమాట. అపార్ట్ ఫ్రమ్ గెటింగ్ గుడ్ రిజల్ట్స్, వీఆర్ ఆల్సో ఫోకసింగ్ ఆన్ ఎన్ఫోర్సింగ్ డిసిప్లిన్ అమాంగ్ ద స్టూడెంట్స్. ఈ డిసిప్లిన్ పిల్లలకు ఉంటే తప్పకుండా చదువు వస్తుంది. మన కార్మల్ స్కూల్లో చదివి చాలా మంది ఉన్నత స్థాయిలో ఉన్నారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు ఇక్కడ నేర్చుకున్నటువంటి క్రమశిక్షణ. నేను చాలా మంది ఓల్డ్ స్టూడెంట్స్ ని కలుస్తున్నాను. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న టీచర్స్ ని గుర్తు తెచ్చుకొని వాళ్ళు చెప్పినటువంటి ఆ లెసన్స్ కంటే వాళ్ళు నేర్పించినటువంటి ఆ క్రమశిక్షణ చాలా మంచిది అని వాళ్ళు చెప్పి వెళ్తున్నారు. సార్, ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే ఈ క్రమంలో మరి ఇప్పుడు నర్సరీ నుంచి హై స్కూల్ వరకు ఒక విభాగము, జూనియర్ కాలేజ్ ఒక విభాగము, మరి డిగ్రీ కాలేజ్ కూడా ప్రారంభిస్తున్నారు. అది ఒక సపరేట్ వింగ్ కదా. అయితే వీళ్ళందరినీ వన్ వేలోకి ఎలా తీసుకురాగలుగుతున్నారు అడ్మినిస్ట్రేషన్ పరంగా? స్కూల్, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, ఇవి 3 ఇండిపెండెంట్ ఎంటిటీస్ అన్నమాట సార్. అందుకే మనము కార్మల్ హై స్కూల్ అని ఉన్నటువంటి క్యాంపస్ ని కార్మల్ అకాడమీ అని మార్చినాం. కార్మల్ అకాడమీలో ఇప్పుడు కార్మల్ హై స్కూల్, కార్మల్ జూనియర్ కాలేజ్ అండ్ కార్మల్ డిగ్రీ కాలేజ్, ఇవి 3 ఇండిపెండెంట్ ఎంటిటీస్ ని మేము కలిపి ఒక్క కార్మల్ అకాడమీగా మేము చేయడం జరిగింది.
అంటే వాస్తవంగా ఇప్పుడు మీ విద్యా బోధనలో అత్యున్నతమైన స్థాయిలో ఎదిగిన విద్యార్థులు ఈ మధ్య కాలంలో తారసపడ్డారా సార్? చాలా మంది స్టూడెంట్స్ మంచి క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఉన్నారు. ఈ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఇక్కడ చదివి 10th క్లాస్ చదివి మళ్ళీ జూనియర్ కాలేజ్ కి కొంతమంది ఇక్కడ చేరుతున్నారు, కొంతమంది బయటికి వెళ్తున్నారు. అయినప్పటికీ వీఆర్ హ్యావింగ్ ఎ గుడ్ స్టూడెంట్స్ హియర్ హు ఆర్ రియలీ నాట్ ఓన్లీ హ్యావింగ్ గుడ్ ఎడ్యుకేషన్ కానీ పేట్రియాటిక్ ఇన్ నేచర్. దే వాంట్ టు డూ సంథింగ్ ఫర్ అవర్ కంట్రీ. ఈ దేశానికి ఏదో చేయాలనేటువంటి ఆ మంచి ధ్యేయంతో ఉంటున్నారు. అలాంటి పిల్లలు ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు వీఆర్ రియలీ హ్యాపీ దట్ దే విల్ బిల్డ్ అవర్ ఇండియా ఆన్ ఎ సాలిడ్ ఫుటింగ్. సార్ ఓకే సార్, మరి ఇంత పెద్ద విద్యా వ్యవస్థ మీరు నడిపిస్తున్నారు కదా, దీంట్లో మరి బీద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన కొందరు పిల్లలు పేరెంట్స్ ఉంటారు కదా సార్, వారి కోసం ఏమైనా మీరు ప్రత్యేకమైన ప్రణాళికలు ఉన్నాయా? కార్మల్ హై స్కూల్ మందమరిలో 1963లో స్థాపించడానికి ఒక కారణం ఏంటంటే చుట్టుపక్కన ఉన్నటువంటి ఈ పిల్లలందరికీ మంచి విద్యను అందించడమే. అదే కారణం. దీనితో పాటు వాళ్ళు పేద పిల్లలకి మంచి చదువు చెప్పి ఈ రోజు ఉన్నత స్థాయిలో వీళ్ళందరూ ఉన్నారు. ఫారిన్ లో చాలా మంది పిల్లలు ఉన్నారు, చాలా మంది స్టూడెంట్స్ పని చేస్తున్నారు. ఇక్కడ హైదరాబాద్, బెంగళూరు ఇవన్నీ పని చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ నేర్చుకున్నటువంటి ఆ క్రమశిక్షణ మరియు చదువు, దీనిలో పేద పిల్లలు ఎంతో మంది ఉన్నత స్థాయిలో ఇప్పుడు ఉన్నత స్థాయికి ఎదిగి ఉన్నారు. పేదవాళ్ళ కోసమే మన కార్మల్ హై స్కూల్, కార్మల్ జూనియర్ కాలేజ్, కార్మల్ డిగ్రీ కాలేజ్. మొట్టమొదటిగా వాళ్ళు మంచిగా చదువుకోవాలి, వాళ్ళ తల్లిదండ్రుల్ని గౌరవించాలి, ఒక మంచి స్థాయికి వెళ్ళాలి అనేదే మా యొక్క ఉద్దేశం. అదే సార్, నీ అన్నది పేద పిల్లలు ఉన్నప్పుడు మరి ఫీజులలో ఏమన్నా వారు కన్సిడరేషన్ ఇస్తున్నారా అని. తప్పకుండా పేద స్టూడెంట్స్ కి, పువర్ స్టూడెంట్స్ కి కన్సెషన్ అనేది స్కూల్లో కానీ జూనియర్ కాలేజీలో కానీ ఇవ్వడం అనేది జరుగుతుంది. దానిలో సింగిల్ పేరెంట్ లేకపోతే ఆర్ఫన్స్ అయితే ఇంకా మేము ఎక్కువ కన్సిడర్ చేస్తున్నాం. ఎందుకంటే ఒక పిల్లవాడు కేవలము మనీ లేదు, ఆర్థిక పరిస్థితి బాగలేదని అతని ఆమె చదువుని ఆపకూడదు అనేది మా యొక్క ఉద్దేశం. వాళ్ళని మేము బాగా ఎంకరేజ్ చేస్తున్నాము, మంచిగా మేము సపోర్ట్ చేస్తున్నాము. వెరీ గుడ్ సార్. మరి ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్ నడిపిస్తున్నారా, హాస్టల్ ఫెసిలిటీ ఏమైనా ఉందా సార్? ఇక్కడ రెసిడెన్షియల్ ఫెసిలిటీ ఉంది, స్టడీ సెంటర్స్ ఉన్నాయి. కొంతమంది విలేజ్ నుంచి వచ్చి ఇక్కడ ఉండి చదువుకుంటున్నారు, వాళ్ళని కూడా మేము ఎంకరేజ్ చేస్తున్నాము. చాలా మంది పిల్లలు విలేజెస్ నుంచి ఇక్కడికి రావడం, ఇక్కడ ఉండి చదువుకొని మంచి ఫలితంతో వెళ్ళడం మాకు చాలా సంతోషం. చాలా వండర్ఫుల్ సార్, చాలా చక్కటి విషయాలు చెప్పారు. వాస్తవంగా మీకు విద్యా బోధనతో పాటు సామాజిక పరమైన మోటివేషన్ క్లాసెస్ కూడా ఇస్తున్నట్టు తెలిసింది సార్. మోటివేషనల్ క్లాసెస్ అనేది మా పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నమాట. మోటివేషనల్ క్లాసెస్, సెమినార్స్, వర్క్ షాప్స్ అనేది మేము రెగ్యులర్ గా కండక్ట్ చేస్తున్నాం. ఈ రోజు కూడా స్టాఫ్ కు ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనేది మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే స్టాఫ్ మోటివేట్ అవుతేనే స్టూడెంట్స్ మోటివేట్ అవుతారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని స్టాఫ్ కు ఓరియంటేషన్ ప్రతి సంవత్సరం మేము 3-4 సెమినార్స్, వర్క్ షాప్స్, ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ స్టూడెంట్స్ కి కండక్ట్ చేయడం జరుగుతుంది. లీడర్షిప్ మీద మేము తీసుకుంటున్నాం, మోటివేషన్ మీద మేము తీసుకుంటున్నాం, ఇంకా ఎలా ఇంగ్లీష్ మాట్లాడాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉండాలి, దాని మీద కూడా ఒక సెమినార్ అనేది మేము ఆర్గనైజ్ చేస్తున్నాం. ఓకే సార్, అంత బాగుంది కనుక కొందరు పేరెంట్స్ నుంచి కొన్ని విషయాలు తెలుస్తున్నాయంటే క్లాసులో స్ట్రెంత్ కార్మల్ స్కూల్లో ఎక్కువ ఉంటుంది, పిల్లలు కరెక్ట్గా టీచర్స్ కాంటాక్ట్ కాలేకపోతున్నారు అనే ఒక టాక్ ప్రజలలో ఉంది సార్. దీనికి మీరేమంటారు? అవును, ప్రతి ప్రైమరీ సెక్షన్ లో మాకు స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు. దాన్ని మేము దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరము మేము 2 సెక్షన్లు ఎక్కువ స్టార్ట్ చేస్తున్నాము. ప్రతి క్లాస్ కి మేము 2 సెక్షన్స్ ఎక్కువ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి క్లాస్ లో 30 నుంచి 35 వరకు మాత్రమే స్టూడెంట్స్ ఉంటారు. సో ఈ 3 సెక్షన్స్ కానీ 4 సెక్షన్స్ కానీ ప్రతి క్లాస్ లో ఉన్నప్పుడు స్టూడెంట్స్ యొక్క సంఖ్య ప్రతి క్లాస్ సెక్షన్ లో తగ్గుతుంది, ఇంకా ఇంటరాక్షన్ అనేది పెరుగుతుంది, టీచర్స్ కూడా మానిటరింగ్ అనేది మంచిగా జరుగుతుంది. అవును సార్. సార్, ఇంత పెద్ద క్యాంపస్ ఉంది కదా, దీంట్లో ఏ విభాగము అంటే హై స్కూల్, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, ఏ బిల్డింగ్ సార్? ఇక్కడ అక్కడ మనం చూస్తున్నాము అది కార్మల్ హై స్కూల్ సార్. కార్మల్ హై స్కూల్లో చాలా రూమ్స్ ఉన్నాయి, స్పేషియస్ గా ఉన్నాయి, అన్ని రూమ్స్ ఆర్ వెల్ ఎక్విప్డ్.
అది కార్మల్ హై స్కూల్. కార్మల్ హై స్కూల్ కి బిహైండ్ ఇప్పుడు మేము కన్స్ట్రక్ట్ చేసినటువంటి లేటెస్ట్ వాష్రూమ్స్, తర్వాత టాయిలెట్స్, బాత్రూమ్స్ అన్ని అక్కడ ఉన్నాయి. ఇట్ సైడ్ మీరు చూసినట్లయితే స్ట్రైట్ గా ఇది కార్మల్ జూనియర్ కాలేజ్, సెపరేట్ బిల్డింగ్. కార్మల్ జూనియర్ కాలేజ్ అనేది సెపరేట్ బిల్డింగ్. మళ్ళీ ఇటు సైడ్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అనేది ఇటు సైడ్ ఉంది. మనకు లేటెస్ట్ గా మనము పెద్ద కన్స్ట్రక్షన్ లో ఉంటున్నాం, ఆల్మోస్ట్ కంప్లీటెడ్. ఇది కార్మల్ డిగ్రీ కాలేజ్. కార్మల్ డిగ్రీ కాలేజ్ చాలా పెద్ద కన్స్ట్రక్షన్. ఆల్మోస్ట్ ఇంకా 2 months లో ఇట్ విల్ బి వెల్ ఫర్నిష్డ్ ఇండిపెండెంట్ బిల్డింగ్ ఇన్ ద క్యాంపస్. ఇక్కడ మనము ఇది బాస్కెట్ బాల్ కోర్ట్ గా మేము తయారు చేస్తున్నాము. ఇప్పుడు మనం నిలబడుతున్నది బాస్కెట్ బాల్ కోర్ట్. మూవబుల్ బోర్డ్స్ రాబోతున్నాయి. ప్లస్ దీనిని మంచిగా మేము తయారు చేసి పిల్లలు సాయంత్రం బాస్కెట్ బాల్ నేర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో బాస్కెట్ బాల్ కోర్ట్, అది అంతా మనకు స్పేషియస్ గ్రౌండ్స్, అవన్నీ స్పేషియస్ గ్రౌండ్. అంటే ఫుట్బాల్ గానీ మిగిలిన ఎన్ని గేమ్స్ అని, వాలీబాల్ గానీ అన్ని అక్కడ ఆడుకోవచ్చు. వండర్ఫుల్ సార్. కార్మల్ క్యాంపస్ అనేది ఎక్కువ క్యాంపస్ గా మేము తయారు చేస్తున్నాము. ఇక్కడ చూసారా చాలా చెట్లు, ఇవి అన్ని ఈ క్యాంపస్ ని ఎక్కువ అంటే ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ క్యాంపస్ గా మేము తయారు చేస్తున్నాము. అందుకే కార్మల్ హై స్కూల్, కార్మల్ జూనియర్ కాలేజ్, కార్మల్ డిగ్రీ కాలేజ్ ఇటువంటి ఒక మంచి వాతావరణం ఉండాలనేదే మా యొక్క ఆలోచన. సార్ మరి ఈ క్రమంలో ప్రస్తుతం సింగరేణి ప్రాంతంలో ఉన్నారు కదా? అవును సార్. సింగరేణి మేనేజ్మెంట్ సహకారం ఎంతవరకు సార్? చాలా సంతోషం. వాళ్ళు 1963లో మమ్మల్ని ఆహ్వానించడం, మాకు ఈ స్థలం మాకు ఇయ్యడం, మేము ఇక్కడ దాదాపు 60 సంవత్సరాలు ఈ విద్యా రంగంలో ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ లో సేవ అందించడం, మరియు ఇప్పుడు ఆ స్కూల్ ఎడ్యుకేషన్ ని మేము కాలేజ్ ఎడ్యుకేషన్ కి తీసుకొని వెళ్ళడం, ఇవి అన్నిటికీ మేము సింగరేణి మేనేజ్మెంట్ కి, సింగరేణికి మేము కృతజ్ఞతలుగా ఎల్లప్పుడూ ఉంటున్నాం అనేది కూడా నేను ఇప్పుడు మీకు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. సో వండర్ఫుల్ సార్. ఎందుకంటే నేను ఇక్కడ చదివాను, మా బాబు ఇక్కడ చదివాడు, మా మనవడు కూడా ఇక్కడ చదువుతున్నాడు, వీడియోగ్రాఫర్ కూడా ఇక్కడ చదివాడు. చాలా సంతోషం సార్. ఇంత చరిత్ర ఉన్నది సార్. కాబట్టి భవిష్యత్తులో మీ దగ్గర నుంచి ఇంకో ఆనిముత్యాలు లాంటి విద్యార్థులు బయటకు వచ్చి భావి భారత దేశానికి అద్భుతమైన రీతిలో సేవలు అందించాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.